చిన్నాడా ఆఫీస్కి వెళ్ళడానికి మీ నాన్న తయారైతే ఇంకా ఏం చేస్తున్నావురా? తాతయ్య వదిలేసిన రావుకోటి పూర్తి చేస్తున్నానే, వచ్చేస్తున్నా. మా నాయనే నీకున్న పాటి బుద్ధి పెద్దదవుకుంటే ఈ పాటికి 2 జిల్లాల కలెక్టర్ అయ్యేవాడు. ఒరే నాయనా, ఆ రాంకోటి సాయంత్రం పూర్తి చేతు గాని బడికి బయలుదేరు. ఏమండి, సరస్వతిని చూసుకోవడానికి వెంకటపతి గారు వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కనుక్కురండి. అలాగే. అరే సరస్వతి, నువ్వు ఇక్కడున్నావా? అబ్బో, ఏంటే అట్ట మెలికలు తిరిగిపోతున్నావు? అబ్బో, దీనికి దూకుడు ఎక్కువైపోయింది. ఇక పెళ్లి చేయాల్సిందే. సరేనండి. అన్నయ్య, నువ్వు మా అత్తవారికి బాకీ పడిన కట్నం డబ్బు చెల్లించలేదని మా మామగారు అత్తగారు నన్ను ప్రతి క్షణం రాచి రంపాను పెడుతున్నారు. నువ్వు వెంటనే ఆ డబ్బు చెల్లించి నాకు ఈ నరకయాతన తప్పిస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ చెల్లి సావిత్రి. ఉత్తరం ఎక్కడి నుంచిరా? సావిత్రి దగ్గర నుంచా? చెంచకుండానే ఆఫీస్ ఉత్తరం లేమ్మా. ఏం రాపిగా, నీకు డబ్బులు ఇవ్వాలి కదా, 2 రోజుల్లో ఇస్తాలేరా? అట్టగానండి. లక్ష్మి, వెళ్ళవే, రిక్షా ఎక్కువ. రండి.